ఎంత విభవము గలిగే నంతయును నాపదని. ఉపోద్ఘాతం. ఈ కీర్తన ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిని లాంటిది. తెలివి, ఎరుక, విజ్ఞానము మరియు వినికి, వినడం అనే పదాలకు అన్నమయ్య సరికొత్త నిర్వచనాలు ఇచ్చారు. ప్రాపంచిక సుఖాల పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉండటమే నిజమైన తెలివితేటలని, శ్రీవెంకటేశ్వరుని సేవలో తరించడమే నిజమైన బ్రతుకని ఇందులో చాటి చెప్పారు. తెలుగు సారాంశం: లోకంలో మనకు కలిగే సంపద అంతా ఒక ఆపద అని భావించడమే నిజమైన శాశ్వత జీవనం. కోపం, పగ మనల్ని చంపే శత్రువులని తెలుసుకోవడమే నిజమైన తెలివి. పరనింద మృత్యువుతో సమానమని దానిని వదిలివేయడమే ఉత్తమ ఫలితం. ఇంద్రియ సుఖాలు మెడకు చుట్టుకున్న ఉరితాడులని గుర్తించడమే ఎరుక. ఆశ అనేది మనల్ని పట్టి పీడించే భూతమని భయపడటమే విజ్ఞానం. వెంకటేశ్వరుడే దైవమని నమ్మడమే నిజమైన వినికిడి. ఆయన సేవలో ఆనందాన్ని పొందడమే మానవ జన్మకు సార్థకత. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఫిలాసఫికల్ కాంపోజిషన్, Annamaya redefines wisdom and the purpose of life. He suggests that true living begins when one views worldly luxuries as potential calamities, apada. He defines intelligence as recognizing anger and malice as internal enemies and spiritual success as avoiding the defamation of others. True awareness is seeing sensory pleasures as a noose around one's neck, and true science, vijnana, is fearing greed as a haunting spirit. Ultimately, he concludes that the only thing worth hearing is that Lord Venkateshwar is the Supreme God, and the only life worth living is one dedicated to his divine service. Pallavi. ఎంత విభవము గలిగే నంతయును నాపదని, చింతించినది గదా చెడని జీవనము, భావము, మనకు ఎంతటి ఐశ్వర్యము, వైభవము, విభవము ఉన్నప్పటికీ అదంతా ఒక ఆపద అని భావించి అతిగా ఆశపడకుండా ఉండటం. నిత్యం భగవంతుని స్మరించడమే నాశనం లేని, చెడని, నిజమైన జీవనము. వివరణ: సంపద అహంకారాన్ని పెంచి దైవానికి దూరం చేస్తుంది కాబట్టి దానిని ఒక హెచ్చరికగా చూడాలని అన్నమయ్య భావం. చరణం 1. చలము గోపంబుదను జంపేటి పగతులని తెలిసినది ఎదిగదా తెలివి, తలకొన్న పరనింద తనపాలి మృత్యువని తొలగినది ఎదిగదా తుదగన్న ఫలము. భావము: పంతము, చలము, కోపము అనేవి తనను తాను చంపుకునే శత్రువులని గ్రహించడమే నిజమైన తెలివితేటలు. ఇటు నిందించడం, పరనింద, తన ప్రాణాలను తీసే మృత్యువు వంటిదని తెలుసుకుని దానికి దూరంగా ఉండటమే శ్రేష్టమైన ఫలితం. వివరణ: బాహ్య శత్రువుల కంటే అంతర్గత శత్రువులైన కోపతాపాలు ప్రమాదకరమని, వాటిని జయించడమే జ్ఞానమని వివరణ. చరణం 2. మెడయు విషయములే తన మెడనున్న ఉరులుగా ఎదిగినది ఎదిగదా ఎరుక, పదివోని ఆసదను బట్టుకును భూతమని వెడచినది ఎదిగదా విజ్ఞాన మహిమ. భావము: పైకి ఆకర్షణీయంగా కనిపించే ఇంద్రియ సుఖాలు, విషయములు తన మెడకు బిగుసుకునే ఉరితాడులని, ఉరులు గుర్తించడమే నిజమైన ఎరుక, అవేర్నెస్. ఎన్నటికీ తీరని ఆశ తనను పట్టి పీడించే భూతమని భయపడి దానికి దూరంగా ఉండటమే విజ్ఞానము యొక్క గొప్పతనం. వివరణ: మోహంలో పడకుండా ఉండటమే ఆత్మజ్ఞానానికి మార్గమని అన్నమయ్య ఇక్కడ హెచ్చరిస్తున్నారు. చరణం 3. ఎనలేని తిరువేంకటేశుడే దైవమని వినగలిగినది గదా వినికి, అనయంబునతని సేవానందపరులై మనగలిగినది గదా మనుజులకు మనికి. భావము: సాటిలేని శ్రీ వెంకటేశ్వరుడే పరమ దైవమని వినడం, నమ్మడమే నిజమైన వినికిడి. ఎల్లప్పుడూ అనయంబు ఆ స్వామి సేవలో కలిగే ఆనందమే పరమావధిగా జీవించడమే మనుషులకు నిజమైన బ్రతుకు, మనికి. వివరణ: శ్రవణం, వినడం మరియు సేవనం, సేవించడం ద్వారానే మోక్షం లభిస్తుందని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. చెల్లుగాకిటు నీకే చింతింపగా పూరి. ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య పూరి పుల్ల, గడ్డిపరక మరియు మేరువు, బంగారు పర్వతం అనే ఉపమానాలను వాడారు. ఒక అల్పమైన గడ్డిపరకను మేరు పర్వతమంత గొప్పగా మార్చడం ఒక్క దేవుడికే చెల్లుతుందని చెబుతూ లోహాన్ని బంగారంగా మార్చే స్పర్శవేది లాగా తనను ఉద్ధరించమని ప్రార్థించారు. తెలుగు సారాంశం: ఓ స్వామి, అల్పమైన గడ్డిపరకను మేరు పర్వతముగా మార్చడం నీకే సాధ్యం. నేను గతంలో చేసిన పాపాలు, ఇప్పుడు చేస్తున్న పొరపాట్లు అన్నీ ఉండగానే
లోహాన్ని బంగారంగా మార్చినట్లుగా నన్ను పవిత్రుడిని చేయగలవు. సంసార బంధాలు, శత్రువుల వంటి వికారాలు నన్ను చుట్టుముట్టి ఉన్న చేదు ముసిడికాయ వంటి నన్ను కల్పవృక్ష ఫలం వలె మధురంగా మార్చడం నీకు అసాధ్యం కాదు. ఇంద్రియ వికారాల మధ్య కొట్టుమిట్టాడుతున్ను వదలకుండా నీ పాద పద్మములలో చేర్చుకోమని వేడుకుంటున్నాను. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya extols the transformative power of Lord Venkateshwar's grace. He marvels at the Lord's ability to turn a mere blade of grass into the mighty Mount Meru. Comparing himself to base metal and a bitter fruit, he pleads with the Lord to transform him into pure gold and a divine fruit of the Kalpavriksha, celestial tree. Despite his past sins and sensory distractions, Annamaya surrenders completely, asking the Lord to grant him refuge at his lotus feet, as only divine intervention can elevate a flawed soul to spiritual perfection. Pallavi. చెల్లుగాకిటు నీకే చింతింపగా పూరి పుల్ల మేరువుసేయ భూమిలో నిపుడు. భావము. ఈ లోకంలో ఒక చిన్న గడ్డిపరకను పూరి పుల్ల మేరు పర్వతం అంత గొప్పగా మార్చడం ఆలోచిస్తే అది నీకే సాధ్యం, చెల్లును. వివరణ. అల్పాతి అల్పమైన దానిని అత్యున్నత స్థితికి చేర్చగలిగేది భగవంతుని కృప మాత్రమే అని భావం. చరణం 1. చెల్గి నే మునుచేసిన చేతలుండగా మలసి నే దిరుగుతిమ్మటలుండగా తొలగదోసి తప్పుడుతోడనే లోహంబు వెలయ బంగారుగావించిన గతిని. భావము. నేను గతంలో చేసిన కర్మలు, ప్రస్తుతం నేను పడుతున్న ఈ తిప్పలు, తిమ్మటలు అన్నీ ఉండగానే వాటన్నింటినీ పక్కకు నెట్టి ఒక మామూలు ఇనుము వంటి లోహాన్ని ధగధగలాడే బంగారంగా మార్చినట్లుగా నన్ను మార్చగలవు. వివరణ. భగవంతుని అనుగ్రహం లభిస్తే మనిషిలోని కల్మషాలన్నీ తొలగిపోయి ఆత్మ స్వచ్ఛమైన బంగారంగా మారుతుందని వివరణ. చరణం 2. బిగిసి నామైనున్న పెనుకట్లుండగా జగడగాండ్లు పగచాటగను. జిగిగల చేతి ముసిడికాయగు నన్ను మొగి గల్పకము ఫలముగ జేయవసమా. భావము. నా శరీరాన్ని చుట్టుముట్టిన సంసార బంధాలు, పెనుకట్లు, నాతో పోరాడే శత్రువులు, జగడగాండ్లు, అరిషడ్వర్గాలు ఉండగానే చేదుగా ఉండే ముసిడికాయ వంటి నన్ను కల్పవృక్షం యొక్క అమృత ఫలంగా మార్చడం నీకు సాధ్యం కాదా? తప్పక సాధ్యమే. వివరణ. తనలోని అవగుణాలను చేదు ముసిడికాయతో పోలుస్తూ భగవంతుడు తనను ఉత్తముడిగా తీర్చిదిద్దగలడని అన్నమయ్య నమ్మకం. చరణం 3. పొదిలిన ఇంద్రియంబులు వెంటరాగా మది వికారమునే మరుగగానే వదలకు వెంకటేశ్వర నన్ను నిదేని పదపంకజములు చేర్పగనిది వసమా. భావము. చుట్టుముట్టిన ఇంద్రియాలు నన్ను వెన్నాడుతుంటే మనసులోని వికారాల మధ్య నేను దారి తెలియక ఉన్నాను. ఓ వెంకటేశ్వర, నన్ను వదిలిపెట్టకు. నీ పాద పద్మములకు పదపంకజములు నన్ను చేర్చుకోవడం నీకు అసాధ్యమైన పని కాదు కదా. వివరణ. ఇంద్రియ నిగ్రహం తన వల్ల కాదని, దేవుడే తనను తన పాదాల చెంతకు చేర్చుకోవాలని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. చక్రమా హరి చక్రమా. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన సుదర్శన చక్రం యొక్క వైభవాన్ని చాటి చెబుతుంది. లోకకంటకులైన రాక్షసులను సంహరించడంలో సుదర్శనం చూపే వేగాన్ని, పరాక్రమాన్ని కీర్తిస్తూ అటు యోగులు, ఇటు దేవతలు కూడా భక్తితో కొలిచే ఆ చక్రాన్ని జగత్తును రక్షించమని అన్నమయ్య వేడుకున్నారు. తెలుగు సారాంశం. ఓ హరి చక్రమా, వక్రబుద్ధి కలిగిన రాక్షసులను తుత్తునియలు చేయి. పూర్వం హిరణ్యాక్షుని చీల్చి చెండాడిన నీవు శ్రీహరి చేతిని వదలకుండా ఈ జగత్తును కాపాడు. రాక్షసుల కిరీటాలలోని రత్నాలను తన పదునుతో రాపిడిచేసే, సంహరించే ఓ చక్రమా, సకల జీవుల ప్రాణాలను కాపాడి ధర్మాన్ని నిలబెట్టు. బ్రహ్మాది దేవతలు కూడా వేద మంత్రాలతో నీ ప్రతాపాన్ని కొనియాడుతున్నారు. అటువంటి నీవు తిరుమల వీధులలో వెంకటేశ్వరుని ఆయుధమై వెలుగులీనుతూ మమ్మల్ని రక్షించు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya glorifies the Sudarshana Chakra, the divine discus of Lord Vishnu. He appeals to the chakra to destroy the wicked demons who possess crooked minds. Recalling how it tore through Hiranyaksha, Annamaya prays for the chakra to remain ever present in the Lord's hand to protect the universe. He describes the chakra as the guardian of dharma and the protector of all life forms. Even Lord Brahma and other deities praise its might with Vedic hymns.
Finally, he depicts the radiant brilliance of the chakra as it adorns the streets of Tirumal in the service of Lord Venkateshwar. Pallavi, Chakrama Hari Chakrama, వక్రమైన ధనుజుల వక్కలించవో, భావము, ఓ శ్రీహరి యొక్క సుదర్శన చక్రమా. వక్రమైన బుద్ధి కలిగిన రాక్షసులను, ధనుజులను, ముక్కలు ముక్కలుగా చీల్చివేయి. వివరణ: దుష్ట శక్తులను అంతం చేసి లోకానికి శాంతిని చేకూర్చమని చక్రాయుధాన్ని ప్రార్థించడం. చరణం 1. చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా, పట్టిన శ్రీహరి చేత్ బాయక ఈ జగములు ఒట్టుకుని కావగదవో ఓ చక్రమా. భావము, పాతాళలోకం వరకు వెళ్ళి హిరణ్యాక్షుని వెన్నును, చట్టలు చీల్చిన ఓ చక్రమా. నిన్ను ధరించిన శ్రీహరి చేతిని వదలకుండా ఉండి ఈ లోకాలన్నిటినీ రక్షించు. వివరణ: వరాహ అవతారంలో చక్రాయుధం చూపిన పరాక్రమాన్ని ఇక్కడ అన్నమయ్య గుర్తుచేశారు. చరణం 2. పానుకుని ధనుజుల బలుకిరీటమణుల సానల తీరిన ఓ చక్రమా, నానా జీవముల ప్రాణములుగాచి ధర్మమూని నిలుపగదవో ఓ చక్రమా. భావము, రాక్షసుల బరువైన కిరీటాలలోని రత్నాలను సానబెట్టినట్లుగా, అంటే వారి గర్వాన్ని అణిచి శిరస్సులను ఖండించే ఓ చక్రమా. సమస్త జీవుల ప్రాణాలను కాపాడుతూ ధర్మాన్ని పటిష్టంగా నిలబెట్టు. వివరణ: సుదర్శన చక్రం కేవలం ఆయుధమే కాదు, అది ధర్మాన్ని నిలబెట్టే శక్తి అని భావం. చరణం 3. వెంచి బ్రహ్మాదులు వేదమంత్రముల నీ వుడుట్లు గునియాడేరో చక్రమా, అదిముడి తిరు వెంకటాద్రీసు వీధుల ఒలవుల మెడయుదువో ఓ చక్రమా. భావము, నీ భీకర రూపానికి భయపడి గౌరవంతో బ్రహ్మ మొదలైన దేవతలు వేదమంత్రాలతో నీ గొప్పదనాన్ని కీర్తిస్తారు. ఓ చక్రమా, నీవు తిరుమల కొండపై వెలసిన వెంకటేశ్వరుని వీధులలో అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ దర్శనమిస్తావు. వివరణ: భగవంతుని ఊరేగింపులలో చక్రాయుధం ముందు వెళ్లడాన్ని, దాని దివ్యకాంతిని అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. వట్టియాసలకు లోనే వదలక తిరిగాడేవు. ఉపోద్ఘాతం: ఈ కీర్తన ఒక మేల్కొలుపు వంటిది. సంసారమనేది ఒక అశాశ్వతమైన క్రీడ అని, దీనిలోని ఆశలు వట్టివని అన్నమయ్య వివరించారు. ఇంద్రియాలకు లోబడి దుష్ట సాంగత్యంలో మునిగి తేలుతున్న జీవుడిని సంబోధిస్తూ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నావే అని విచారం వ్యక్తం చేశారు. తెలుగు సారాంశం: ఓ ప్రాణి, వట్టి ఆశలకు బానిసై నిరంతరం తిరుగుతున్నావు కాని ఈ సంసారం బట్టబయలైన అబద్ధమని, అశాశ్వతమని తెలుసుకోలేకపోతున్నావు. యవ్వన గర్వంతో, కామంతో భ్రమపడి రేపటి గురించి ఆలోచించకుండా బ్రతుకుతున్నావు. తిండి, పానీయాల మత్తులో పడి ప్రతిరోజూ కొత్త పాపాలు చేస్తున్నావు. నీ శరీరంలోని ఇంద్రియాలనే మిత్రులని నమ్ముతున్నావు కాని అవి నిన్ను కర్మ బంధాల్లో నెట్టే యజమానులని గ్రహించడం లేదు. దుర్జనుల స్నేహాన్ని కోరుకుంటున్నావు తప్ప హరిదాసుల చెంతకు చేరలేవు. తామస బుద్ధితో వెంకటనాథుని తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నావు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya critiques the ignorance of the human soul. He addresses the being, Prani, who wanders aimlessly, driven by empty desires, failing to realize that worldly life, samsara, is transient and transparent. He points out how people get lost in youthful lust and sensory pleasures without considering the future. He warns against the intoxication of food and bad habits that lead to daily sins. Annamaya notes that humans mistake their internal senses, the five senses and the mind, for friends, while they are actually the masters of one's karma. Finally, he laments that people seek the company of the wicked instead of Hari's devotees, remaining ignorant of the true nature of Lord Venkateshwar. Pallavi: వట్టియాసలకు లోనే వదలక తిరిగాడేవు, బట్టబయలు ఈ సంసారంబని గుట్టుదెలియలేవు ప్రాణి. భావము: ఓ జీవుడా, ప్రయోజనం లేని వట్టి ఆశలకు లోబడి వదలకుండా తిరుగుతున్నావు. ఈ సంసారం అనేది అంతా శూన్యం, బట్టబయలు అని, దీనిలో అసలు రహస్యం నీకు తెలియడం లేదు. వివరణ: సంసారం శాశ్వతం అనుకోవడం అజ్ఞానమని, అది ఒక మిథ్య అని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 1. చాల నమ్మి ఈ సంసారమునకు సోలి తిరిగేవు, బాలయవ్వన ప్రౌఢల భ్రమబడి లోలుడవై తిరిగేవు, మేలుదెలియ కతికాముకుండవై మీదడగక తిరిగేవు, మాలమీద పరువెందాక నీమచ్చిక విడువగ లేవు,
భావము: ఈ సంసారాన్ని బాగా నమ్మి పరవశించి పోతున్నావు. యవ్వన కాంతల మాయలో పడి మోహంతో తిరుగుతున్నావు. ఏది మంచిదో తెలియక, రేపు ఏం జరుగుతుందో మీదడగక, ఆలోచించకుండా కామంతో బ్రతుకుతున్నావు. ఈ అశాశ్వతమైన అనురాగాన్ని, మచ్చిక, ఎప్పటికి వదులుతావు? వివరణ: భౌతిక సుఖాలు మనిషిని ఆధ్యాత్మిక మార్గం నుండి పక్కకు మళ్లిస్తాయని వివరణ. చరణం 2. మానితముగ దురన్న పానముల మత్తుడవై ఉండేవు, నానా విధముల దుష్కర్మంబులు నానాటికి నాటించేవు, మేనిలోని ఏగురు నార్గురును మిత్రులనుచు నమ్మేవు, ఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియగలేవు. భావము: మద్యపానాది దుర్వ్యసనాల మత్తులో మునిగి ప్రతిరోజూ రకరకాల పాపకర్మలు చేస్తున్నావు. నీ శరీరంలోని 5 ఇంద్రియాలు, ఆరోదైన మనస్సు, ఏగురు నార్గురును, నీకు మేలు చేసే మిత్రులని నమ్ముతున్నావు. కాని అవి నిన్ను కర్మలకు బానిసను చేసే యజమానులని గ్రహించడం లేదు. వివరణ: ఇంద్రియాలు మనిషిని నియంత్రిస్తాయని, వాటిని జయించినప్పుడే ముక్తి లభిస్తుందని భావం. చరణం 3. పామరివై దుర్వ్యాపారమునకు పలుమారును బొయ్యేవు, వేమరు దుర్జన సంగాతంబులు విశ్రామమనుచునుండేవు, ప్రేమముతో హరిదాసులపై సంప్రీతి నిలుపగాలేవు, తామసమతివై వెంకటనాథుని తత్వమెద్గగాలేవు. భావము: తెలివిలేని వాడవై చెడు పనుల వైపు పదే పదే వెళ్తున్నావు. దుష్టుల సాంగత్యమే నీకు విశ్రాంతిని ఇస్తుందని భ్రమిస్తున్నావు. భక్తితో భగవంతుని దాసులను ప్రేమించలేకపోతున్నావు. అజ్ఞానం, తామస బుద్ధి తో ఉన్న నీవు వెంకటేశ్వరుని తత్వాన్ని ఎలా తెలుసుకోగలవు? వివరణ: సత్సంగం లేకపోవడం, తామస గుణం కల్లా భగవంతునికి దూరం అవుతున్నారని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఈ భవనమునకు జూడనేది గడపల ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య మానవ జీవితంలోని నిస్సహాయతను వర్ణించారు. సంసారమనే భవనంలో గడప ఎక్కడ ఉందో తెలియక, బయటపడే మార్గం తెలియక, జీవుడు పడే తపనను, ఆశల కోసం పడే కష్టాలను ఇందులో వివరించారు. భగవంతుని మాయ మనిషిని ఎలా ఆడిస్తుందో చెబుతూనే, ఆ స్వామి శరణాగతి వల్ల కలిగే స్థైర్యాన్ని తెలియజేశారు. తెలుగు సారాంశం: ఈ సంసారమనే భవనానికి గడప, ముక్తి మార్గం ఎక్కడుందో తెలియదు. తన గొప్పతనాన్ని పోగొట్టి ఈ సంసారం మనిషిని బాధల పాలు చేస్తోంది. మనకు ఇష్టమైన వారికి ప్రియమైన మాటలు చెప్పిస్తోంది. ఎన్నడూ వెళ్ళని చోట్లకు మనల్ని పంపిస్తోంది. కోరికల కోసం రోజంతా తిరుగుతూ అలసిపోయేలా చేస్తోంది. హేయమైన జన్మలెత్తేలా చేసి సంసార బంధాలతో బంధిస్తోంది. ఆశల కోసం ఎదుటివారి చేత తిటు తినేలా చేస్తోంది. దేహాన్ని వేదనలకు గురిచేసి శాంతాన్ని దూరం చేస్తోంది. కాని వెంకటేశ్వరుని కొలిచిన వారికి ఈ భవన బంధాలను తొలగించి తన కృపతో పరమ సౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya compares worldly life, samsara, to a vast mansion where the soul is trapped, unable to find the exit, threshold. He describes how this mansion strips a person of their dignity and subjects them to various miseries. Driven by desires, humans flatter others, travel to unwanted places, and get entangled in low-born lives and karmic bonds. This life causes physical pain and destroys mental peace. However, Annamaya concludes that for those who worship Lord, he dismantles these worldly walls and bestows supreme bliss through his divine grace. Pallavi: ఈ భవనమునకు జూడనేది గడపల తనదు ప్రాభవం బెడలించి బాధబెట్టించే. భావము: ఈ సంసారమనే భవనానికి బయటపడే గడప, మార్గం ఎక్కడ ఉందో కనిపించడం లేదు. ఇది మనిషి యొక్క గౌరవాన్ని, ప్రాభవము పోగొట్టి అనేక బాధలకు గురిచేస్తోంది. వివరణ: సంసారంలో చిక్కుకున్న వ్యక్తికి విముక్తి మార్గం కనిపించదని, అది అహంకారాన్ని అణచివేసి కష్టాల పాలు చేస్తుందని భావం. చరణం 1. చెప్పించే బ్రియము వలసినవారలకు నెల్ల రప్పించే నెన్నడునూ రాని చోట్లకును, ఒప్పించే నాసలకు ఓరంత ప్రొద్దునను తప్పించే కోరికల తిరిగి నలుగడల. భావము: అవసరమున్న వారందరికీ ప్రయోజనం కోసం ఇష్టమైన మాటలు చెప్పేలా చేస్తోంది. మునుపెన్నడూ వెళ్ళని అనామక ప్రదేశాలకు కూడా తిరిగేలా చేస్తోంది. రోజంతా ఆశల వెంటే పరుగెత్తేలా చేస్తూ, కోరికల కోసం నలువైపులా తిప్పుతూ అసలైన మార్గం నుండి తప్పిస్తోంది. వివరణ: పొట్టకూటి కోసం
కోరికల కోసం మనిషి పడే తిప్పలను అన్నమయ్య ఇక్కడ కళ్లకు కట్టినట్లు వివరించారు. చరణం 2. పుట్టించే హేయంపు భోగయోనుల నెల్ల కట్టించే సంసారకలిత బంధముల పెట్టించే ఆశలను పెడకొడముల దన్ను తిట్టించే నిజద్రవ్యదీనకుల చేత భావము తక్కువ రకమైన జన్మలు యోనులు ఎత్తేలా చేస్తోంది. సంసారమనే గట్టి బంధాలతో బంధిస్తోంది. కోసం తలవంపులు తెచ్చేలా చేస్తూ ధనం కోసం ఇతరుల చేత తిట్టించుకునే దీనస్థితికి దిగజారుస్తోంది. వివరణ: ఆశ మరియు మమకారం మనిషిని ఎలా నీచ స్థితికి తీసుకువెడతాయో అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 3. బెదరించే దేహంబు పెనువేదనల చేత చెదరించే శాంతంబు చెల్గి చలమునను విదళించే భవనములను వెంకటేశ్వరు గులిచి పదిలించే నతని కృప పరమసౌఖ్యములు భావము అనారోగ్యాలు కష్టాలనే వేదనలతో శరీరాన్ని భయపెడుతోంది. పంతాలతో కోపాలతో మనశాంతిని శాంతంబు చెదరగొడుతోంది. కాని వెంకటేశ్వరుని కొలిచిన భక్తులకు ఈ సంసార భవనాలను ముక్కలు చేసి విదలించే ఆ స్వామి తన కృపతో శాశ్వతమైన పరమ సౌఖ్యాలను ప్రసాదిస్తున్నాడు. వివరణ: దైవ చింతన మాత్రమే సంసార దుఃఖాన్ని దూరం చేసి నిజమైన శాంతిని ఇస్తుందని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు.